మీకు ఏదైనా చాలా మోటివేషనల్ గా అనిపించిందా? ఓకే. యెస్. ఇది నేను చేయాలి అని చెప్పి. దట్స్ ద నథింగ్ మోటివేషనల్ అని కాదు గానీ, ఎక్కడో కొంచెం ద వే ద యాక్టర్స్ ఆర్ ప్యాంపర్డ్. చిన్న హ్మ్. గొడుగు పట్టుకొని జ్యూస్‌లు ఇస్తున్నాను నేను చూస్తున్నప్పుడు. ఐ ఫెల్ట్ గుడ్. అరే! ఎంత బాగా చూసుకుంటున్నారు ఏంటి ఈళ్ళని అని. యాహ్! ప్రాబబ్లీ అది ఈవెన్ దెన్ ఐ నెవర్ డిసైడెడ్ టు బి ఎన్ యాక్టర్. నేను అప్పటికి కూడా నా కంప్లీట్ డెసిషన్ తీసుకోలేదు నేను. దాని ముందే యాక్చువల్లీ ఇంజినీరింగ్ కాదు, ఇంకా ముందే జరిగింది ఇది ఓకే. ఇన్సిడెంట్. దెన్ ఐ వెంట్ టు ఇంజినీరింగ్ అండ్ 1 ఇయర్ చేసి నాగ్‌పూర్ నుంచి నేను ఐ జస్ట్ కేమ్ బ్యాక్. ఎక్కడో నాకు హ్మ్. సెట్ అవ్వక అప్పటికే ఈ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి వెనక్కి వచ్చేసాను నేను. మై దిస్ థింగ్ ఈజ్ దాని ముందే నేను ఇంజినీరింగ్ డిస్కంటిన్యూ చేశాను. ఎంసెట్ లాంగ్ టర్మ్ డిస్కంటిన్యూ చేశాను. మధ్యలో హోటల్ మేనేజ్మెంట్ అని ఒకటి చేయలేదు. సో ఎక్కడో అప్పటికే యాక్టర్ అని ఇంట్రెస్ట్ ఉంది. నేను తర్వాత రియలైజ్ అయ్యాను. సి ఎట్ దట్ టైమ్ ఐ డింట్ నో. అంటే ఏదో జరుగుతుంది. నేను ఎందుకో మిగతాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నా అనిపిస్తుంది కానీ ఎందుకో రీజన్ తెలియదు. సో ఐ వన్ ఫైండ్ ఐ రియలైజ్ దట్ ప్రాబ్లీ ఇట్స్ యాక్టింగ్. సో ఇంట్లో చెప్పి వెంటనే వచ్చి ఇక్కడ మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. హ్మ్. తర్వాత అది కూడా మానే అనిపించింది ఇన్స్టిట్యూట్ జరిగేటప్పుడు. మానే అనిపించింది. బట్ ఇంక మరీ నమ్మరు నన్ను, ఇంక అది కూడా మానేస్తే అని చెప్పేసి కంటిన్యూ చేసిన ప్రొఫెషన్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ డిడ్ ఇట్. హ్మ్. సో ఆఫ్టర్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్